ప్రపంచ కప్ ఫైనల్స్ ముగిసింది. కప్పు మన చేతుల్లోకి వచ్చింది. ఇది జట్టు సమిష్టిగా సాధించిన విజయం. ఏ ఒక్కరు లేకపోయినా భారత వరల్డ్ కప్ గెలిచేది కాదు. కానీ కొందరు మాత్రం కీలకంగా మారారు దీంట్లో. వారిలో ఒకరు వికెట్ కీపర్ రిచా ఘోష్. భారత్ చారిత్రాత్మక విజయం వెనుక 22 ఏళ్ల యువ కెరటం రిచా ఘోష్ పాత్ర చాలా చాలా ఉంది, వెలకట్టలేనిది కూడా. జట్టు కష్ట సమయాలలో, ఒత్తిడి ఉన్న టైంలో తన దూకుడైన బ్యాటింగ్తో రాణించింది. స్కోర్ బోర్డును నడిపించేటువంటి విధానం ఓ అద్భుతం. ప్రపంచ కప్లో భారత జట్టు టాప్ ఆర్డర్ తడబడిన ప్రతిసారి లోయర్ ఆర్డర్లో ఆమె తన విధ్వంసం చూపించింది. ప్రత్యర్థుల బౌలర్లను ఆమె ఎదుర్కొనేటువంటి విధానం, ముఖ్యంగా చివరి ఓవర్లలో ఆమె పవర్ హిట్టింగ్ చూసిన క్రికెట్ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోయారు. అలవోకగా బంతిని బౌండరీకి తరలించేటువంటి బలం ఆమె సొంతం. ధోని స్టైల్లో పవర్ హిట్టింగ్ చేస్తూ పురుషులకు తాము తక్కువ కాదని ఆటతో చాటి చెప్పింది రిచా ఘోష్. ప్రపంచ కప్ లీగ్ దశలో దక్షిణాఫ్రికా పైన ఆమె ఆడిన 77 బంతులలో 94 పరుగుల ఇన్నింగ్స్ ఒక చరిత్ర. ఇన్నింగ్స్ మొత్తం కూలిపోతున్నటువంటి సమయంలో, భారత బ్యాటింగ్ అంతా కూడా వరుసగా కూలిపోతున్న సమయంలో 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి 80కి పైగా స్కోర్ చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్లేయర్గా రిచా నిలిచింది. ఆ స్థానంలో వచ్చి ఫైనల్స్ సహా నాకౌట్ మ్యాచ్లలో ఆమె చేతి వేలికి గాయమైనా లెక్క చేయకుండా ఆడింది. ఫ్రాక్చర్ అయినటువంటి వేలితో కూడా బంతిని బలంగా బాధింది. ఫైనల్లో 24 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టును కష్టాల నుంచి గట్టెక్కించింది. గౌరవప్రదమైనటువంటి స్కోర్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించింది. భారత విజయంలో ఆ స్కోర్ చాలా కీలకంగా మారింది. సెమీస్లో కూడా 16 బంతులలో 26 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇందులో 2 4లు 2 6లు కూడా ఉన్నాయి. ఆమె బ్యాటింగ్లో చూపినటువంటి వేగం మరియు దూకుడు ఆసీస్ను ఓడించడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పాలి. మొత్తంగా 2025 వరల్డ్ కప్లో రిచా ఘోష్ 133కు పైగా స్ట్రైక్ రేటుతో 235 పరుగులు చేసింది. అలాగే 12 సిక్స్లు బాది ఒక టోర్నమెంట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన భారత ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఈ రికార్డుతో ఆమె హర్మన్ప్రీత్ కౌర్ రికార్డును అధిగమించింది. అలాగే తక్కువ బంతులలోనే 1000 వన్డే పరుగులు చేసినటువంటి వేగవంతమైనటువంటి భారత మహిళా క్రికెటర్గా నిలిచి కొత్త రికార్డు కూడా సృష్టించింది. ఈ టోర్నీలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నటువంటి ప్లేయర్ రిచా ఘోష్ మాత్రమే. అండ్ అలాగే రిచా ఘోష్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్గా ఆడుతూ ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఇన్నింగ్స్ చివరిలో రన్ రేట్ పెంచడం, ఒత్తిడిలో ఆడటం, చివరి ఓవర్లో సిక్స్లు కొట్టడం వంటి అంశాలలో ఆమె నైపుణ్యం జట్టుకు బలాన్నిచ్చింది. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో కూడా చురుకుదనం చూపించి జట్టుకు మద్దతుగా నిలిచింది. ఆమె దూకుడు శైలి ప్రత్యర్థి బౌలర్ల లయ తప్పేలా చేసింది. ఓవరాల్గా భారత విజయంలో తన పాత్రను పక్కాగా పోషించింది.